లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ, యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు 2024లో లాస్ట్ సండేలోకి వచ్చేసాం కదా పిల్లలు. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా నా మట్టుకు నేను చాలాసార్లు సిక్ అయ్యాను, కానీ యేసయ్య నాకు ఎంతో తోడుగా ఉన్నారు. నా ప్రతి సిక్నెస్లో నుంచి నన్ను విడిపించి మీతో ఇలా కనెక్టెడ్గా ఉండడానికి ఎంతగానో సహాయం చేశారు. మీ లైఫ్లో కూడా అంతే కదా పిల్లలు. మరి ఈ ఇయర్ అంతా కూడా మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడి మనల్ని ప్రొటెక్ట్ చేసిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు సండే స్కూల్ మనం స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. ఈరోజు 2024 లాస్ట్ సండే స్కూల్లో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈరోజు కూడా మాతో మాట్లాడండి నాయనా. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. ఆసంతం నన్నెరిగినవాడు, నన్నుగా ప్రేమించేవాడు. ఆసంతం నన్నెరిగినవాడు, నన్నుగా ప్రేమించేవాడు. నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు బలియాగమైనాడు. నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు బలియాగమైనాడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. విలువలేని నన్నాదరించేవాడు, ధూళినైన నన్ను ప్రేమించేవాడు. విలువలేని నన్నాదరించేవాడు, ధూళినైన నన్ను ప్రేమించేవాడు. దరిలేని నాకు దరి అయినాడు, దారుణ పాపిని నన్ను క్షమించాడు. దరిలేని నాకు దరి అయినాడు, దారుణ పాపిని నన్ను క్షమించాడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. మంటి నుండి మింటికి నన్ను చేర్చేవాడు, జీవ కిరీటం నాకు ఇచ్చేవాడు. మంటి నుండి మింటికి నన్ను చేర్చేవాడు, జీవ కిరీటం నాకు ఇచ్చేవాడు. మహిమను విడచి వచ్చినవాడు, సిలువలో తన ప్రాణం పెట్టినవాడు. మహిమను విడచి వచ్చినవాడు, సిలువలో తన ప్రాణం పెట్టినవాడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. పిల్లలు, మనం ఒక 3 వారాలుగా 3 వీక్స్గా ఒక టాపిక్ని స్టడీ చేసుకుంటున్నాం. ఏంటి చెప్పండి? ఎస్, ఐజయా 9:6. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకటక ఆ పేర్లు ఏంటి చెప్పేసుకున్నావా పిల్లలు? ఎస్, రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కదా నాన్న. సో ఇందులో దేవుని గురించి మనం 3 లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, హూ ఈజ్ జీసస్ అనే టాపిక్లో 3 లక్షణాలు చూసుకున్నాం కదా నాన్న. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే 3 లెసన్స్ మనం చూసుకున్నాం కదా. నిజంగా మన దేవుడు ఎవరో కొంచెం 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 మనకు అర్థమవుతూ ఉంటే ఆయన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాం, ఆయన్ని ఇంకా ఎక్కువగా ఆరాధిస్తాం, ప్రైజ్ చేస్తూ ఉంటాం కదా నాన్న. సరే, మరి ఈరోజు ఆయన ఎవరు, హూ ఈజ్ జీసస్ అంటే ఆయన నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్.
చెప్పండి పిల్లలు, మన కొరకు అనుగ్రహించబడిన ఆ కుమారుడు, ఆ బేబీ ఎవరో తెలుసా? ఫాదర్. నాట్ జస్ట్ ఎ ఫాదర్, హీఈస్ ద ఇటర్నల్ ఫాదర్ అన్నమాట. ఆ 700 సంవత్సరాల క్రితమే, 700 ఇయర్స్కి ముందే ఆ బేబీ ఎవరో తెలుసా? ఆయన మీరు బేబీలా మాత్రమే చూడకండి, ఆయన అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వబోయే, ఇటర్నల్ లైఫ్ని ఇవ్వబోయే ఫాదర్ అని ఐజయా ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడే తెలియజేశాడు. అవునా? ఆ బుల్లి బేబీ అందరికీ తండ్రియా, అందరికీ ఫాదరా అని అనుకుంటున్నారా పిల్లలు? ఎస్, మన యేసయ్య ఎవరో తెలుసా పిల్లలు? ఆయన ఫాదర్ హార్ట్ కలిగిన వాడు అని అర్థం. హీఈస్ ద గాడ్ విత్ ఫాదర్స్ హార్ట్. పిల్లలు, డాడీ ఏం చేస్తారు చెప్పండి రా? మన ఇంట్లో డాడీ ఏం చేస్తారు మనల్ని? చెప్పండి. మనల్ని ఎంతో ప్రేమిస్తారు కదా నాన్న. ఒక్కోసారి ఈ మధ్యకాలంలో ఎక్కువ మమ్మీలే బాగా కోపడుతున్నారు, మమ్మీలే కొడుతున్నారు, డాడీలు అసలు కొట్టట్లేదు కదా పిల్లలు. మమ్మీ ఒకవేళ ఏదైనా పట్టుకొని కొట్టడానికి వస్తే పిల్లలందరూ డాడీ చాటుకి వెళ్ళిపోయి డాడీ డాడీ ప్లీజ్ సేవ్ మీ అంటూ ఉంటారు కదా నాన్న. సో డాడీ ప్రొటెక్ట్ చేస్తారు, ప్రేమిస్తారు, మనకేం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తారు, మన సేఫ్టీ చూసుకుంటారు, కావాల్సిన సెక్యూరిటీ అంతా కూడా మన డాడీ మనకిస్తారు కదా పిల్లలు. అలాగే యేసయ్య కూడా మనల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి, మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసే ఫాదర్, మనకి ఏ అపాయం కలగకుండా, మనం ఏ డేంజర్లో పడకుండా మనల్ని సెక్యూర్డ్గా ఉంచే గ్రేట్ అండ్ గుడ్ ఫాదర్ పిల్లలు. అందుకే ఆయన్ని నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్ అని చెప్పారనమాట. అయితే పిల్లలు, ఈ భూమి మీద అందరు ఫాదర్స్ అలాగే ఉంటారు అనుకుంటున్నారా? లేదు తెలుసా, అందరి ఫాదర్స్ మీ ఫాదర్ లాగా ప్రేమించే వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? మీ డాడీ లాగా? ఒకసారి ఏమైంది తెలుసా పిల్లలు? ఒక ఊర్లో ఒక బాబు ఉండేవాడు, డేవిడ్ అతని పేరు. ఓకేనా? డేవిడ్ వాళ్ళ మమ్మీ డాడీకి ఒక్కడే బాబు అనమాట, ఓన్లీ సన్ అనమాట. సో ఇక మమ్మీ డాడీకి ఓన్లీ సన్ అంటే అబ్బా ఎంత ప్రేమగా చూస్తారు, ఎంత ప్యాంపర్ చేస్తారు అనుకుంటున్నారా పిల్లలు? లేదు, డేవిడ్ని వాళ్ళ డాడీ అస్సలు ప్రేమించేవాళ్ళు కాదనమాట, సరిగా చూసుకునేవాళ్ళు కాదనమాట. ఏదో పొద్దున్నే లేచేవాళ్ళు, జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు, పడుకునేవాళ్ళు, మళ్ళీ పొద్దున్న లేవగానే సేమ్ అనమాట. ఏ ఒక్కరోజు కూడా డేవిడ్ని దగ్గర తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడము, ఏ నాన్న నీకు ఏమైనా కావాలా అని అడగడము అవేవి లేవన్నమాట పిల్లలు. అసలు డేవిడ్కి వాళ్ళ డాడీ అంటే చాలా భయం అనమాట. డాడీ వస్తున్నారంటే చాలు గబగబా మంచం మీదకి ఎక్కేసి దుప్పటి కప్పుకొని బజ్జుకునేవాడు అనమాట. అమ్మో డాడీ వస్తున్నారు, ఏదో ఎవరో స్ట్రేంజర్ వస్తే భయపడిపోతారు చూసారా పిల్లలు, అలాగనమాట. అలాగా భయపడిపోతూ ఉండేవాడనమాట. సో అలా పాపం డాడీ నుంచి ఏ లవ్, కన్సర్న్, ఇంకా ప్రొటెక్షన్ ఏది కూడా తను ఫీల్ అవ్వట్లేదు. అయితే ఒకరోజు ఏమైందంటే పిల్లలు, స్కూల్లో టీచర్ ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. ఏంటా వర్క్ అంటే, పిల్లలు మీరందరూ మీ ఫ్యామిలీ పోర్ట్రైట్ ఒకటి వేసుకొని రండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు అవన్నీ మీరు మంచి ఒక పిక్చర్ డ్రా చేసుకొని తీసుకురావాలి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట పిల్లలు. ఓకేనా? అందరూ చక్కగా డ్రా చేసుకొని వచ్చారు. మన డేవిడ్ కూడా డ్రా చేసుకొని వచ్చాడనమాట. ఓకేనా? అయితే డేవిడ్ ఎలా డ్రా చేశాడో తెలుసా పిల్లలు? తన ఇమేజ్ డ్రా చేసుకున్నాడు, తన పక్కన వాళ్ళ మమ్మీ ఇమేజ్ డ్రా చేశాడు, అమ్మ ఇమేజ్ కూడా డ్రా చేశాడు, కానీ వాళ్ళ డాడీ ఇమేజ్ని డ్రా చేయలేదు పిల్లలు, వాళ్ళ డాడీ పిక్చర్ని డ్రా చేయలేదన్నమాట. అయితే టీచర్ చూసి ఆశ్చర్యపోయి, ఏంటి డేవిడ్ మీ డాడీ ఈ పిక్చర్ డ్రా చేయలేదేంటి నువ్వు అని అడిగారంట్రా. అలా అడగగానే డేవిడ్ చాలా బాధగా తల కిందకు ఉంచుకొని, టీచర్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, నాకు డాడీ లేరు అని చెప్పాడంట్రా. చెప్పగానే టీచర్ షాక్ అయ్యారట. అదేంటి డేవిడ్ అలా మాట్లాడుతున్నావు, మీ డాడీ ఉన్నారు కదా అని అంటే, ఆయన నాకు నాన్న కాదు టీచర్, ఒక మనిషి, మా ఇంట్లో ఒక మనిషి ఉంటారు అంతే, ఆయన నాకు డాడీ కాదు, ఆయన నన్ను డాడీ లాగా ప్రేమించరు, ఆయన నాకు ఒక్కరోజు కూడా నన్ను దగ్గరకు తీసుకొని హక్ చేసుకోలేదు, ఒక్కరోజు కూడా నన్ను కిస్ చేయలేదు, ఒక్కరోజు కూడా నన్ను స్కూల్లో డ్రాప్ చేయలేదు, ఒక్కరోజు కూడా నీకేమైనా కావాలా నాన్న అని ఎప్పుడూ అడగలేదు, ఒక్కరోజు కూడా నాకు చాక్లెట్ తెచ్చి ఇవ్వలేదు, ఒక్కరోజు కూడా నన్ను పార్క్కి తీసుకెళ్ళలేదు, ఒక్కరోజు కూడా నా పక్కన పడుకోలేదు, ఒక్కరోజు కూడా నన్ను భుజాల మీదకి ఎత్తుకోలేదు. సో ఆయన నాకు ఫాదర్ ఎలా అవుతారు? హీఈస్ సమ్ మ్యాన్,
ఒక మ్యాన్ మా ఇంట్లో ఉంటారు, ఒక మనిషి మా ఇంట్లో ఉంటారు, అంతే టీచర్, హీఈస్ నాట్ మై డాడీ అని చెప్పేసరికి క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఏడ్ చేస్తారంటరా, టీచర్తో సహా. చూసారా పిల్లలు, డేవిడ్కి ఎంత బాధ ఉంటే అలా ఎక్స్ప్రెస్ చేస్తాడు వాళ్ళ టీచర్ దగ్గర కదా నాన్న. నిజానికి ఆ అంకుల్ డేవిడ్ వాళ్ళ ఫాదరే, కానీ ఎప్పుడు ఆ ఫాదర్స్ లవ్ అనేది డేవిడ్కి ఇవ్వలేదన్నమాట. అందువల్ల అతన్ని ఫాదర్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు డేవిడ్. చూసారా పిల్లలు, నిజంగా నాన్న భూమి మీద ఇలాంటి ఫాదర్స్ ఉన్నారు. మీరు వింటున్నారా, కొన్నిసార్లు న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, కన్న తండ్రి పిల్లల్ని చంపేశారనో, పిల్లల్ని బాగా కొట్టేశారనో, వాతలు పెట్టేశారనో ఇలా వింటూ ఉంటాం. అంటే పనిష్ చేయడము, డిసిప్లిన్ కోసం పనిష్ చేయడం తప్పు అని కాదు పిల్లలు, కానీ క్రూయల్గా హింసించాలనే ఒక ఉద్దేశంతో ఎంతోమంది తండ్రులు తమ పిల్లల్ని చాలా బాధ పెడుతున్నారు తెలుసా, చాలా చేయకూడని పనులు చేస్తున్నారు తెలుసా. సో నాట్ ఎవ్రీ ఫాదర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రూ ఫాదర్. ప్రేమను పంచే నిజమైన ఫాదర్స్ అందరికీ ఉన్నారు అని అనుకోకండి పిల్లలు. కానీ పిల్లలు, యేసయ్య మాత్రం అలాంటి ఫాదర్ కానే కాదురా. యేసయ్య ఎలాంటి తండ్రి తెలుసా? ఆయన మనల్ని ఎంతో ప్రేమించే తండ్రి, ఆయన మనల్ని కాపాడే తండ్రి, ఆయన మనల్ని పోషించే తండ్రి, ఆయన మనకి ప్రొవైడ్ చేసే తండ్రి, ఆయన మనల్ని ఎత్తుకునే తండ్రి, ఆయన మనల్ని ముద్దు పెట్టుకునే తండ్రి. ఇలా ఇంతే అనుకుంటున్నారా పిల్లలు? ఆయన మన కోసం ఈ భూమి మీదకే వచ్చిన తండ్రి, మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చేసిన తండ్రి. చూసారా, ఇలాంటి తండ్రి భూమి మీద ఎవరైనా ఉంటారా పిల్లలు? సో మీలో ఎవరైనా నాన్న ప్రేమను పొందుకోలేకుండా ఉన్నారేమో, ఎవరికైనా అలా ప్రేమించే తండ్రి లేరు అని ఒకవేళ బాధపడుతున్నారేమో పిల్లలు. యు హ్యావ్ అ హెవెన్లీ ఫాదర్. ఆయన ఈ భూమి మీద ఎంత ప్రేమించే తండ్రి కన్నా, తల్లి కన్నా కూడా ఇంకా ఎక్కువగా ప్రేమించే తండ్రి పిల్లలు. సో బీ హ్యాపీ పిల్లలు, బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. యు హ్యావ్ అ హెవెన్లీ ఫాదర్. హీ సో 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 లవింగ్ ఫాదర్. ఆయన లాంటి పర్ఫెక్ట్ ఫాదర్ని మనం ఇంకెక్కడా చూడము, ఎందులోనూ చూడము. ఆయన ప్రతి సమయంలోనూ ఎవ్రీ టైం, ఎవ్రీ డే మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఈ భూమి మీద ఉన్న ఫాదర్స్ కొన్నిసార్లు మనకి దూరం అవుతారేమో, మనకి దూరంగా ఉంటారేమో, అన్ని వేళలా కాపాడలేరేమో, అన్ని వేళలా నడిపించలేరేమో, కానీ మన యేసయ్య మాత్రం 24/7 365 days నీ పక్కనే ఉంటారు. నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు, నిన్నెప్పుడు వేలు పట్టుకొని నడిపిస్తూనే ఉంటారు నాన్న. సో ఇన్ జీసస్ యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఫాదర్ ఫర్ ఎవర్. సో యేసయ్యలో మాత్రమే ఒక పర్ఫెక్ట్ ఫాదర్ని మనం చూడగలం, మనం ఎక్స్పీరియన్స్ చేయగలం పిల్లలు. ఓకేనా? ఆయనే ఈ పాడైపోయిన భూమి మీదకి మన కోసం దిగొచ్చారు, మనల్ని ప్రేమించారు, మన కోసం ప్రాణం పెట్టారు, మనకి ఎన్నో విషయాలు టీచ్ చేశారు. మనం ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఒక పర్ఫెక్ట్ పర్సన్గా ఎలా ఉండాలో మనకు అన్నీ ఎంతో చక్కగా నేర్పించారు. మరి ఆ యేసయ్య బిడ్డగా నువ్వు మారావా? ఆయన్ని నీ ఫాదర్గా నువ్వు యాక్సెప్ట్ చేసావా నాన్న? యేసయ్య నా తప్పులన్నీ క్షమించి నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని ఆయన అడిగావా? ఒక్కసారి కానీ నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన బిడ్డగా మారావనుకోనా? వన్స్ వి బికమ్ చైల్డ్ ఆఫ్ జీసస్, we are his sons and daughters forever. మనం ఒక్కసారి ఆయన పిల్లలుగా మారామా, మనం ఎప్పటికీ ఆయన పిల్లలమే నాన్న. ఈ భూమి మీద మాత్రమే కాదు పిల్లలు, ఆ పరలోక రాజ్యంలో, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో యుగ యుగాలు ఎటర్నల్ లైఫ్ అంతా కూడా మనం ఆయనతోనే ఉంటాం, ఆయన పిల్లలుగా. అండ్ యు నో సంథింగ్, ఈ భూమి మీద మనల్ని చాలా ప్రేమించే ఫాదర్ ఉన్నారనుకోండి నాన్న, నిజంగా ఇలాంటి లక్షణాలు ఉన్న ఒక లవింగ్ ఫాదర్ ఉన్నారనుకోండి నాన్న, ఆయన ఎంతవరకు మనతో ఉంటారు? ఆయన ఎన్ని ఇయర్స్ మనతో ఉంటారు చెప్పండి? ఈ భూమి మీద ఉన్నంత వరకే కదా నాన్న. ఏదో ఒకరోజు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఐ మీన్ చనిపోవచ్చు కదా నాన్న. మా నాన్న నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, మా డాడీకి నేనంటే ఎంత ఇష్టమో, ఇవాళ ఆయన లేరు, ఆయన చనిపోయారు అని మమ్మీ డాడీ చెప్తూ ఉంటే వింటుంటారు కదా మీరు. అంటే ఎంత కేరింగ్ అండ్ లవింగ్ ఫాదర్ అయినా ఏదో ఒక రోజు చనిపోతారు, సో మనకి దూరం అయిపోతారు కదా నాన్న. కానీ పిల్లలు, ఈ ఇటర్నల్ ఫాదర్ అలా కాదనమాట. ఆయన మనతో ఎప్పుడూ ఉంటారని చెప్పాను కదా, అయితే చనిపోయినాక కూడా మనతో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ డెత్ మనల్ని జీసస్ నుంచి దూరం చెయ్యదు పిల్లలు, డెత్ మనల్ని జీసస్కి ఇంకా దగ్గరగా చేస్తుంది. ఎలా అంటే చనిపోయిన తర్వాత యేసయ్యని నమ్మిన పిల్లలందరూ ఎక్కడుంటారు? ఎస్, పరలోక రాజ్యంలో.
ఆయనతో పాటు ఉంటారు కదా నాన్న. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళామంటే మనం ఆయనతోనే ఉంటాం, ఆయన పక్కనే ఉంటాం, ఆయన ఒళ్ళో కూర్చుంటాం, పాటలు పాడతాం, మాటలు ఆడుకుంటాం. అబ్బా ఎంత సంతోషంగా ఉంటాం కదా నాన్న. సో ఈవెన్ డెత్ కెనాట్ సెపరేట్ అస్ ఫ్రమ్ అవర్ హెవెన్లీ ఫాదర్. అర్థమైంది కదా నాన్న. సో ఈ భూమి మీద ఉన్న మన ఫాదర్స్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రేమించే నిజమైన తండ్రి మనతో ఎల్లవేళలా ఆల్ టైమ్ మనతో ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని షెపర్డ్ చేసే మన హెవెన్లీ ఫాదర్, ఇటర్నల్ ఫాదర్. కాబట్టి ఆయనకున్న పేరేంటి చెప్పండి పిల్లలు? నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. అయితే పిల్లలు ఈ 2024లో ఇది లాస్ట్ సండే కదా, కాబట్టి ఆ మిగిలిన 5th పాయింట్ కూడా ఈరోజు చెప్పేస్తాను రా, ఓకేనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అండ్ లాస్ట్ది ఏంటి చెప్పండి పిల్లలు? 5th పాయింట్, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి అనేది కూడా ఈరోజు కొన్ని మాటలు చూసుకొని ఐజయా 9:6 మనం ఈరోజుతో ముగించేసుకుందాం పిల్లలు, ఓకేనా? రైట్. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. సమాధానం, పీస్ అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండే స్టేటస్ అది కదా నాన్న. అయితే మనం ఎప్పుడు అలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతామా? అమ్మో మనకి ఎన్ని టెన్షన్లో, ఎన్ని ప్రాబ్లమ్స్ కదా పిల్లలు. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టిందనో, హోంవర్క్ చేయలేదనో, ఎవరైనా ఏమైనా అంటారోనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనో, ఎన్ని టెన్షన్లో మన మైండ్లో కదా నాన్న. నిజానికి ఈ పీస్లెస్నెస్, ఈ టెన్షన్స్ అని, ఈ భయాలని, ఇవన్నీ మనకు ఎలా వచ్చాయో తెలుసా నాన్న? పాపం వలన. పాపం చేయటం ద్వారా మనిషి హృదయంలో ఉన్న నిజమైన సంతోషం పోయి భయాలు, టెన్షన్లు, దుఃఖం, బాధ ఇవన్నీ వచ్చేసాయన్నమాట, ఓకేనా? ఎప్పుడైతే ఆడమ్ అండ్ ఈవ్ అనే ఆ ఫస్ట్ పర్సన్స్ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పాపంలో పడిపోయారో, సాటన్ ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఆ సాటన్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నాడు రా. దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు, దేవుని దగ్గరికి రాకుండా ఇంకా 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 దూరం చేస్తూ ఉన్నాడు. దానివల్ల మనం అస్సలు సంతోషంగా ఉండలేం, అంతే కదా. దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలమా నాన్న? నో వే కదా నాన్న. హీఈస్ ద వన్ వే ఫర్ ద హ్యాపీనెస్ కదా పిల్లలు. సో అలా సంతోషానికి దూరం అయిపోయి బాధతో ఏడుస్తూ సాడ్గా అయిపోయామన్నమాట మనం. సో అలా దేవునికి దూరం అయిపోయి బాధగా, సాడ్గా, అంతేనా, చనిపోయి నరకానికి వెళ్తే అమ్మో ఆ ఇటర్నల్ లైఫ్ అంతా ఏడుపే, కాలిపోవడమే, దుఃఖమే కదా నాన్న. పాపం చేసిన మనిషి పరలోకం వెళ్ళలేడు. పాపం చేసిన మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేడు. ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. మనం అలాంటి స్టేటస్లో ఉన్నప్పుడు యేసయ్య మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి పిల్లలు, పాపం చేసిన మానవుడు కింద భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆకాశంలో పైన సింహాసనంలో ఉన్నారు కదా నాన్న. ఇప్పుడు ఈ పాపం చేసిన మనిషికి పరలోకంలో ఉన్న తండ్రికి మధ్యలో యేసయ్య సిలువలో వేలాడడం ద్వారా మన చేతిని పట్టుకొని, ఇంకో చేత్తో గాడ్ ద ఫాదర్, ఆ ఫాదర్ చేతిని పట్టుకొని, ప్లీజ్ ఫాదర్ ఇదిగో నన్ను చూడండి, ఈ పాపాలన్నిటినీ నేను మోసాను కదా, నేను పనిష్మెంట్ తీసుకున్నాను కదా, సో నా ద్వారా ఈ మనిషిని, ఈ మానవుణ్ణి పరలోకం తీసుకెళ్ళరా ప్లీజ్ అని చెప్పేసి మన మధ్యలో, మనకి తండ్రి అయిన దేవునికి మధ్యలో ఫ్రెండ్షిప్ని కుదిర్చారన్నమాట. అంతకుముందు దాకానేమో ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు కదా, పాపం చేసి దూరంగా వెళ్ళిపోయాం, దేవునికి దోస్త్ కట్టిఫ్ చెప్పేసి మనమే దూరంగా వెళ్ళిపోయామన్నమాట. అలా దూరంగా వెళ్ళిపోయిన మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని రావడం ద్వారా మనల్ని సమాధానపరిచారు. చెప్పండి పిల్లలు, సమాధానపరిచారు అంటే పోగొట్టుకున్న ఫ్రెండ్షిప్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారనమాట. ఇదిగో ఇప్పటి నుంచి దేవుడితోనే నువ్వు ఉండాలి, ఓకేనా అని చెప్పేసి దేవుని దగ్గరికి మనల్ని తీసుకొచ్చారు పిల్లలు. సో దీన్ని ఏమంటారు? పీస్ మేకింగ్ అంటారు. సో హీ ఈస్ ద పీస్ మేకర్ అనమాట. మనల్ని తండ్రితో పాటు సమాధానపరిచిన ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ మన యేసయ్య. అందుకోసం వచ్చారనమాట యేసయ్య, ఒక చిన్న బేబీగా.
అమ్మో, చూసారా పిల్లలు, మనం చూడ్డానికి ఏదో ఆ నేటివిటీ స్కిట్ వేసినప్పుడు కానీ, లేకపోతే చర్చెస్ బయట ఒక చిన్న పాక కట్టేసి ఆ గడ్డంతా పెట్టేసి అందులో యానిమల్స్ని, ఒక చిన్న మ్యాంజర్ని అవన్నీ పెట్టేసి అందులో చిన్న ఏసే బొమ్మను పెట్టేసి ఇదిగో ఏసయ్య చిన్న బేబీలాగా వచ్చాడు, అదే క్రిస్మస్ అని మళ్ళీ చప్పట్లు కొట్టుకొని జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ ఈస్ కమ్ అని చక్కగా పాటలు పాడుకొని అయిపోయింది క్రిస్మస్ అనుకుంటున్నాం కదా నాన్న. కానీ పిల్లలు, ఇప్పుడు అర్థమైంది కదా, ఆ చిన్న పశువుల తొట్టిలో పడుకున్న ఆ చిన్న బేబీ ఎవరనుకున్నారు పిల్లలు? హీఈస్ నాట్ జస్ట్ ఎ బేబీ కదా నాన్న. ఆయన పాపి అయిన మానవుణ్ణి తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి వచ్చిన సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. సో ఫైనల్గా ఇప్పుడు ఒకసారి చెప్పండి పిల్లలు, ఎవరా శిశువు, ఎవరా బేబీ? హూ ఈజ్ జీసస్? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. ఎస్, హీఈస్ అవర్ గాడ్. ఆయన ఈ భూమి మీదకి రావడం నిజంగా వీఆర్ సో వెరీ బ్లెస్డ్ నాన్న. ఆయనలాగా ఒక గొప్ప దేవుడై ఉండి, మహిమలో ఉన్న ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి ఒక బేబీగా వచ్చి మానవుల పాపమంతటిని మోసి సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచి మనందరినీ ఆయనతో పాటు పరలోక రాజ్యం చేర్చగలిగిన దేవుడు ఇంకెవరున్నారు నాన్న? హీ ఈజ్ జీసస్. కాబట్టి ఆ యేసయ్యని మీ హృదయంలోనికి ఆహ్వానించండి పిల్లలు. క్రిస్మస్ సీజన్ అయిపోయింది, ఆ హడావుడంతా అయిపోయింది, ఇక మనకి పని లేదు అనుకోకండి పిల్లలు. క్రిస్మస్ అనేది ఎప్పుడు మన హృదయంలో ఉండే ఫీలింగ్. యేసయ్యని నీ హృదయంలో కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. సో యాక్సెప్ట్ జీసస్ జస్ట్ టుడే. ఈరోజే యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించు, ఆయనని తండ్రిగా స్వీకరించు. అవును పిల్లలు, ఈ సంవత్సరంలో చివరి సండే అనుకున్నాం కదా. ఒకసారి యేసయ్య మీ జీవితంలో చేసిన ఆ అద్భుత కార్యాలను బట్టి థ్యాంక్స్ చెప్దామా? ఒకసారి ఈ ఇయర్ అంతా కూడా ఆయన ఎంతగా మనకి ఆలోచన ఇచ్చి నడిపించారో దానికోసం థ్యాంక్స్ చెప్దామా? ఆయన మనల్ని మన వీక్ మూమెంట్స్లో కూడా, మనం బలహీనమైపోయిన పరిస్థితుల్లో కూడా మనకి ఎలా స్ట్రెంగ్త్నిచ్చి నడిపించారో ఆయనకి థ్యాంక్స్ చెప్దామా? అలాగే ఆయన ఫాదర్గా ఉండి మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మనల్ని కాపాడుతూ, కంఫర్ట్ చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి, అలాగే మన హృదయంలో ఒక గొప్ప శాంతిని, ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ని ఇచ్చి హ్యాపీగా ఇయర్ ఎండింగ్ వరకు నడిపించిన యేసయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఒక చిన్న ప్రార్థన చేద్దామా పిల్లలు? పరలోకమందున మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోని మీ పేరును పిల్లలతో కలిసి నేను కూడా చక్కగా ధ్యానించడానికి నాకు సహాయం చేస్తారు. వందనాలు. మీరు అద్భుతకరుడు అని, ఆలోచనకర్తవని, బలవంతుడైన దేవుడు అని, నిత్యుడగు తండ్రివని, సమాధానకర్తయగు అధిపతని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయనా, మా పిల్లలందరి జీవితాల్లో ఈ 5 అంతల కార్యాలు మీరు జరిగించి వారిని మీ పిల్లలుగా స్వీకరించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటత వాక్యం తీయండి మీ బైబిల్స్ తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 27. జాన్ 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అవును కదా పిల్లలు, నిజంగా ఆయన ఈ లోకం ఇచ్చే శాంతిని కాదురా మనకిచ్చేది, ఈ లోకం ఇచ్చే పీస్ కాదు ఆయన మనకిచ్చేది. ఈ లోకం ఇచ్చే పీస్ కొద్ది కాలం ఉంటుంది, ఆ తర్వాత మాయమైపోతుందేమో. కానీ యేసయ్య ఇచ్చే శాంతి, యేసయ్య ఇచ్చే సమాధానం ఎన్నటెన్నటికీ మనతోనే ఉంటుంది. కాబట్టి మీరెప్పుడు కలవరపడకండి.
లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీరు భయపడిన అవసరం లేదు, మీరు ట్రబుల్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన శాంతి మనతో ఉంది కాబట్టి. ఓకేనా పిల్లలు, మరొకసారి వాక్యాన్ని చదువుదామా? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. జాన్ 14:27. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు మంచి లెసన్ విన్నాం కదా నాన్న. మరి అందులో నుంచి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సరైన సమాధానాలు రాసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఐజయా 9:6 యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా హూ ఈజ్ జీసస్, మన యేసయ్య ఎవరు అని చెప్తూ మొత్తం 5 లెసన్స్ చెప్పాను కదా నాన్న. 5 టైటిల్స్ చెప్పాను, ఆయన పేరు ఏంటి అనే మాట దగ్గర 5 లెసన్స్ చెప్పాను. సో ఆ లెసన్ నేమ్స్ రాయండి, ఆయన ఎవరో ఆ 5 పాయింట్స్ రాయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2. మన యేసయ్య నిత్యుడైన తండ్రి, హీ ఈజ్ ఇటర్నల్ ఫాదర్ అని మనం ఎలా చెప్పచ్చు? ఓకేనా, మీకు ఏం అర్థమైతే అది రాయండి రా. ఆయన నిజమైన తండ్రి, ఆయన ఒక ఫాదర్ అని ఈరోజు మనం చూసుకున్నాం కదా. సో ఫాదర్గా ఆయన చేసే పనులేంటో రాయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఆయన సమాధానకర్తగా చేసిన పనేంటి, ఆయన ఎలా సమాధానాన్ని ఇచ్చారు మనకి? ఓకేనా, నేను చెప్పా ఆ ప్రాసెస్ అంతా, దాన్ని మీరు మీకు వచ్చిన మాటల్లో రాయండి. రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి మీ ఆన్సర్స్తో పాటుగా మీ ఫోటో, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్ని నాకు వాట్సాప్ చేయండి. మీ ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయవలసిన నంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి పంపించి ముందుగా జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ శాలిని ఫ్రమ్ వైజాగ్, సెకండ్ రిషిత్ జోయల్ ఫ్రమ్ కావలి, థర్డ్ దివ్య ఫ్రమ్ నిడదవోలు, ఫోర్త్ యానీ అక్షర ఫ్రమ్ చిలకలూరిపేట, ఫిఫ్త్ మేరీ ప్రియాంక ఫ్రమ్ కేశవరం. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5. వెరీ వెల్ డన్ అన్న, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 233 క్విజ్ ఈజ్ శాలిని ఫ్రమ్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి మన ఈ ఐజయా 9:6 హూ ఈజ్ జీసస్ అనే సిరీస్ని ఈ రోజుతో ముగించేసుకున్నాం కదా నాన్న. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మరి ఆ దేవుడు మన దేవుడు అని చెప్పేసి ఆయన హృదయమారా ఆరాధిద్దాం, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద జీవిద్దాం. మీరందరూ ఆయన పిల్లలుగా, మంచి పిల్లలుగా జీవించాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ, యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు, ప్రేమతో మీ శ్వేతక్క.